హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు కొత్త ప్రోడక్ట్ రివ్యూ చేస్తున్నాను. సో ఇది అయితే మనకు వాల్యూ ఫర్ మనీలో వచ్చింది అండ్ బ్రాండ్ ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను. 1 వీక్లో మనకైతే ప్రోడక్ట్ అయితే రిసీవ్ అయింది. జస్ట్ నా రిసీవ్ అయినది, జస్ట్ రిసీవ్ కాగానే మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియో. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ వచ్చింది, చాలా చిన్న పార్సల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ముందే అన్బాక్సింగ్ చేస్తాను. సో దీంట్లో ఏముంది ఏమి అనేది మనకి ఈరోజు అయితే తెలుస్తుంది. సో బ్లూ కవర్ ప్యాకింగ్ అయితే మంచిగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెచ్పి తరపు నుంచి పెన్ డ్రైవ్ 128 GB పెన్ డ్రైవ్, స్టెయిన్లెస్ స్టీల్ అని కూడా అంటారు. సో ఇది స్టోరేజ్ షేర్ ల్యాప్టాప్కి మంచిగా మనకు పాకెట్ ఫ్రెండ్లీ పెన్ డ్రైవ్ ఇది. సో దీని కాస్ట్ వచ్చేసి 1499లో ఉన్నది దీన్ని ఎంఆర్పి. సో ఇది మనకు ఎంతలో వచ్చింది అనేది మనకు తెలుసుకుందాం. దీన్ని మ్యానుఫ్యాక్చర్ చూడండి, ఇక్కడ జూలై 2025 అంటే ఈ ఇయరే 2 months అవుతుంది. ఇది ఇప్పుడైతే ఆగస్టు నడుస్తుంది, లాస్ట్ మంత్దే ఇది. సో USB 2.0 ఫ్లాష్ డ్రైవ్ ఇది, 2.0 అండ్ 3.0 ఫ్లాష్ డ్రైవ్, 220 వాట్. సో ఇది మనం ఓపెన్ చేసి చూద్దాము. ఇది మనకు ఫ్లిప్కార్ట్ నేనైతే తెప్పించాను. సో ఇది మనకు వచ్చేసింది 300లో మనకు ఈ ప్రోడక్ట్ అయితే వచ్చింది. చాలా చీప్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్లో ఇది మనకైతే లభించింది. ఇంతకుముందు కూడా సేమ్ తీసుకున్నాను, అప్పుడైతే 250లో నాకు వచ్చింది 128 GB. సో మీకు దీంట్లో ఇంకో ప్రాబ్లం ఏముందంటే, ఇది 128 GB చూపించద్దు. సో చాలా తక్కువ చూపిస్తుంది. ఎంత చూపిస్తుంది అనేది మీకు లాస్ట్ నేను తెప్పించినప్పుడు 117 GB చూపించింది. అది బై డిఫాల్ట్ ఉంది. చాలామంది దీని మీద రివ్యూ కూడా ఇచ్చారు, ఫ్లిప్కార్ట్లో కామెంట్స్ కూడా ఇచ్చారు. సో ఐ హోప్ ఎందుకు నేను ఫార్వర్డ్ చేశాను అదంతా చేశాను, బట్ సేమ్ 117 GB చూపిస్తుంది. ఇదైతే 128. ఇప్పుడు ఇది ఎంత చూపిస్తుంది అనేది మనం చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను పెట్టాను, స్కాన్ అయిపోయింది నాది. సో ఇది నాది USB డ్రైవ్ 117 GB చూపిస్తుంది, బట్ మనకి ఇక్కడ వస్తుంది 128 GB దాని కెపాసిటీ, బట్ 117 మనకైతే చూపిస్తుంది. సో దీన్ని మనం ఫార్మాట్ చేసినా ఏం చేసినా అంతే ఉంటుంది. సో ఒకసారి ఫార్మాట్ మీ ముందు కూడా చూపిస్తాను. ఫార్మాట్ అయితే అయిపోయింది, మళ్ళీ ఒకసారి చేద్దాం. ఫార్మాట్ కంప్లీట్, క్లోజ్. సో చూడండి, రీఫ్రెష్ చేద్దాం. 117 GB లోపల ఏం లేదు. మళ్ళీ 8 and 311 GB మనకు గైవ్ అయిపోయినట్టే. సో 117 GB వచ్చింది 300లో, 128 GB దీని కెపాసిటీ, బట్ మనకు చూపించింది 117 GB. సో దీనికి ఎట్లా చేసినా మీరు ఫార్మాట్ చేసినా అంతే వస్తుంది, కమాండ్లో ఎడిట్ చేసినా అట్లనే వస్తుంది. మీరు కూడా ఏమైనా మీ దగ్గర ఏమైనా టెక్నిక్ ఉంటే నాకు చెప్పండి, మనం కూడా ట్రై చేద్దాం. మీకు కూడా ఏమైనా టెక్నిక్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కోసం మళ్ళీ మనం న్యూ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాబాయ్. అగర్ మన ఛానల్లో కొత్త వాళ్ళు నేను జాయిన్ అయినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం న్యూ వీడియోతో. అప్పటి వరకు టేక్ కేర్, బాబాయ్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.